అప్పుల వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. ఫుల్గా అప్పులు అయిపోయినాయి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నాకు కూడా ఉంది, కొద్దిగా లక్షల్లోనే అప్పు ఉంది. ఉందండి, నిజమే చెబుతున్నాను. నేను షో చేయట్లే. నేను కూడా అందుకే చెయ్యెత్తా. నేను కూడా లక్షల రూపాయలు ఒకరికి ఇవ్వాలి. నేను కూడా అందుకే నేను కూడా చెయ్యెత్తా. మొత్తం అప్పులు సరిగ్గా ఇక్కడ చేతులు ఎత్తండి సరిగా. అట్లా ఓపండి, అప్పుల వాళ్ళందరూ చేతులు ఓపండి. ఒకసారి చెప్పా, పరిపూర్ణులు చూసే దృష్టి వేరు, అపరిపూర్ణులు చూసే దృష్టి వేరు. అభిషిక్తులు చూసే దృష్టి వేరు, అభిషేకం కోల్పోయినోడు చూసే దృష్టి వేరు. దేవుని పరిశుద్ధాత్మ శక్తితో నిండుకున్నవాడు సమస్య యొక్క పరిమాణాన్ని చూడడు, కానీ సమస్య వెనుకున్న దేవుని పరిమాణాన్ని చూస్తాడు. గట్టిగా అభిషేకాన్ని కోల్పోయిన వాడు దేవుని వైపు చూడ్డు, కానీ కళ్ళ ముందున్న సమస్య యొక్క పరిమాణాన్ని చూసి గుడ్లు బయటకు వచ్చేటట్టు భయపడతాడు. ప్రియులారా, ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం, ఒక అద్భుతమైన పాఠం ఉంది. ఏంటంటే, దేవుడు నీతో కొన్నిసార్లు మాట్లాడుతుంటాడు. సమస్యల గురించి నువ్వు మాట్లాడుతుంటే ఆయన తన బలాన్ని గురించి మాట్లాడుతుంటాడు. నువ్వేమో నాతో మాట్లాడు అంటావు, ఆయనేమో తన బలాన్ని గురించి మాట్లాడుతుంటాడు. నా జానతో ఆకాశాన్ని గోల్చాను అంటాడు. నా అప్పుల సంగతి ఏందంటావు నువ్వు. అప్పుల వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. ఫుల్గా అప్పులు అయిపోయినాయి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నాకు కూడా ఉంది, కొద్దిగా లక్షల్లోనే అప్పు ఉంది. ఉందండి, నిజమే చెబుతున్నాను. నేను షో చేయట్లే. నేను కూడా అందుకే చెయ్యెత్తా. నేను కూడా లక్షల రూపాయలు ఒకరికి ఇవ్వాలి. నేను కూడా అందుకే నేను కూడా చెయ్యెత్తా. మొత్తం అప్పులు సరిగ్గా ఇక్కడ చేతులు ఎత్తండి సరిగా. అట్లా ఓపండి, అప్పుల వాళ్ళందరూ చేతులు ఓపండి. ఓకేనా? ఆయనేమో నువ్వేమో నా అప్పుల సంగతి ఏందంటావు. ఆయన అంటాడు, నేను జాన్తో ఆకాశాన్ని కొలిచాను అంటాడు. నువ్వు జాన్తో కొలిస్తే నాకెందుకు, మూరతో కొలిస్తే నాకెందుకు, బారతో కొలిస్తే నాకు, నా అప్పుల సంగతి ఏంది, నా సమస్యల సంగతి ఏంది అంటే, నేను ఆకాశాన్ని చాపవాలి విశాలపరిచి. అయితే నాకేంది, వడ్డీలు కట్టలేక సస్తున్నా. ఫైనాన్స్ వాళ్ళు నన్ను రోడ్డు వేసేటట్టు ఉన్నారు. ఈఎంఐలు కట్టలేకపోతున్నా, కిస్తీలు కట్టలేకపోతున్నా. ఎవరికుండే అప్పులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరికుండే బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఏమండి, ఫైనాన్స్ పుస్తకాలు అయితే ఒక్కొక్కళ్ళ ఇళ్లలో బేర్చి ఉంటాయి. 10 మంది ఫైనాన్సర్లు ఉంటే 10 మంది దగ్గర తీసుకొని 10 పుస్తకాలు పెట్టుకుంటారు. రోజుకో పుస్తకానికి కడుతుంటారు డబ్బులు. ఎగతాళి చేయట్లే, బాధలు పడ్డాం మేము కూడా, అందుకు చెబుతున్నా. ఆయనేమో నేను జాన్తో ఆకాశాన్ని గొలిచానంటే మనకే ఫైనాన్స్ పుస్తకాలు కనపడుతుంటాయి. అర్థమవుతుంది నేను చెప్పేది. నా అప్పుల సంగతి ఏందని నువ్వు అడుగుతుంటే దేవుడు అంటాడు, నేను సముద్రాన్ని పాయలు చేశా తెలుసా నీకు అంటాడు. చేసావు సార్, వాళ్ళకి చేసావు, నా సంగతి ఏంది, అసలు నేను సృష్టిని ఎట్లా చేశాను తెలుసా నీకు అంటాడు. దేవా, ఏంది ఆడుకుంటున్నావా నాతో? అసలు నేను జంతువులను ఎట్ట చేశాను తెలుసా, అసలు సింహాన్ని ఎట్ట చేశాను తెలుసా అని. ఇప్పుడు దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. నా జబ్బు సంగతి ఏంది అని కొంతమంది, నా అప్పు సంగతి ఏందని కొంతమంది, నా సమస్యలు, నేను చేస్తున్న ప్రయత్నం విఫలం అవుతుంది దాని సంగతి ఏంది. ఓహే అబ్బా, ఎవరెవరు ఏ సమస్యని గురించి దేవుని ముందు కూర్చుంటారో, ఏ విషయాలు అడుగుతారో, దీని సంగతి ఏంది, దాని సంగతి ఏంది, అదేంది ఇదేందని, దానికి అప్పులా ఓకే తీర్చేద్దాం వాళ్ళే అనడాయన. నేను ఆకాశాన్ని జాన్తో కొలిచాను. మనకు అది హాస్యంగా అనిపిస్తుంది, వెర్రి మాటగా అనిపిస్తుంది, కానీ నిజం. అంటే అర్థం ఏంటంటే, ఒరే నాయన, నా అప్పని నువ్వు దాన్ని పెద్ద సైజులో చూస్తున్నావు, నన్ను చూడరా కాస్త బాబా, నన్ను చూడు. ఆకాశాన్ని జాన్తో కొలిచానంటే అసలు నేను ఎంతున్నాను, నా బలం, నా పరాక్రమం, నా జ్ఞానం, నా శక్తి ఏదైనా ప్రభా, నాకున్న సమస్య పరిమాణం అన్ని అసలు ఈ లోకంలో ఉన్న సమస్యల కంటే పెద్దదే. లోకంలో ఉన్న సమస్యల కంటే పెద్దదా? ఇంత పెద్ద లోకాన్నే
షర్టుకి ఒక గుండిలాగా, ఇంత పెద్ద విశ్వం మొత్తాన్ని కూడా నా ఒక షర్టుకి గుండిలాగా నా యందు కలిగి ఉన్నాను రా పిచ్చోడా అంటాడు. అంటే ఏంటి? ఇంక టోటల్ విశ్వమే నా పర్సనాలిటీతో పోల్చుకుంటే షర్ట్లో గుండె అంత కూడా ఉండదు. నువ్వు విశ్వంలో ఉన్న కోట్లాది గ్రహాల్లో, నక్షత్రాల్లో ఒక గ్రహం, చిన్న గ్రహం. ఆ గ్రహంలో ఎన్నో వంతు నువ్వు. అసలు ఈ భూగ్రహంలో నువ్వు ఎన్నో వంతు, నీ సమస్య ఎన్నో వంతు. విశ్వముని నా యందు కలిగి ఉన్నవాడను నేను. ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడవు, అణువంతా రూపుదాల్చి కన్యగర్భము చేరావు. ఆకాశ మహాకాశములే పట్టజాలని దేవుడవు, అణువంతా రూపు కలిచి కన్యగర్భము చేరావు. లోకాలే ఏలేటి నీవు పసికోనై ఒడి చేరినావు. లోకాలే ఏలేటి నీవు పసికోనై ఒడి చేరినావు. ఊహకు అందదు నీ ఇంత త్యాగం, త్యాగం, త్యాగం. ఎంత చిత్రమో, ఏమి చోద్యమో, ఎంత చిత్రమో, ఏమి చోద్యమో. యేసయ్యా నీ జననం ఎంత చిత్రమో, యేసయ్యా నీ ఆగమనం ఎంత చోద్యమో, ఎంత చిత్రమో. ఇప్పుడు దేవుడు పిచ్చోడం, మనం పిచ్చోళ్ళమా? అందరూ చెప్పండి ఒకసారి, ఎందుకు పిచ్చోళ్ళం? అంటే నువ్వు చెబుతుంటే బాగానే ఉంది కానన్నా సహాయం రావట్లేదన్నా. వస్తే నేను కూడా ఎగిరి చెబుదు నీలాగే, కానీ పని జరగట్లేదే. అదే మరి మన తపన. టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. దావీదు పలికినట్టు నీవు పలకవచ్చు, నేను జీవము గల దేవుని సైన్యం అయితే అది సున్నతి లేని ఫిలిస్తీయునితో సమానం. నన్ను వేధించి బాధించి ఓడించడానికి వచ్చిన సమస్య దేవుని కంటే గొప్పదేం కాదు, దేవుని కంటే హెవీ పరిమాణంలో అదేం లేదు. ఇట్లాంటి కోటి ఏకమై వచ్చిన నా దేవుని గోటి ఖరీదు కూడా చేయలేవు. ఆయన కనుసన్నలతో కంట్రోల్ చేయగలుగుతాడు. ఇంకేం పెద్ద చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఇప్పుడు నిన్ను బాగా వేధిస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, జస్ట్ ఒక రోజు, ఒక గంట, అందులో ఒక నిమిషం, అందులో ఒక సెకండ్ అయిపోయింది అంతే. ఏమో అంతే చెబుతున్నా కానీ ఏం కావట్లా. ఎన్ని సైతాన్ని కూడా తెప్పించే ఆలోచనలు అన్నమాట. అంటే మీకు ఏమొస్తాయో కూడా నేనే చెబుతాను, మీకు షాకిరి లేకుండా. స్తోత్రం. అర్థమైందా? ఏమో అట్నే అంటున్నావు కానీ ఏం, నువ్వు అంతే అనుకుని ఆడే కూర్చుంటావు. ఇది నిజమేనన్నా. బలవంతుడైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సమస్తాన్ని సాధ్యపరచగల తండ్రి నాకుంటే నేను వీటి కోసం ఆలోచించటం, వీటికి వైపు చూడటం ఏంటి? నేను ఆయనకి వెళ్ళి కదా చూడాలి. ఇదేంటి నా మైండ్ ఏంది ఇట్లా పోయింది? ఒక అధికారికి నేను భయపడటం ఏంటి? అసలు ఈ అధికారులు కాదు, వీళ్ళ తాతలు మొత్తం రాజులకు పైన రారాజు కదా. ఒక అధికారికి నేను భయపడి, చక్రవర్తి కదా, సార్వభౌముడు కదా. ఆయన తలుచుకుంటే, ఆయన తలంపుల్లో ఒక ఆలోచన అలా కలిగి ఉంటే ఎంతసేపు నేను మోసే బరువు. మరి అనంత జ్ఞాని అయి ఉండి కూడా నాకు ఈ పరిస్థితి ఎందుకు అనుమతించబడింది? పిచ్చి పనులు చేస్తాడా?
అనవసరంగా రాణిస్తాడా? ఏ శ్రమనైనా, ఏ ఇబ్బందినైనా, ఏ నష్టాన్నైనా, ఏ వేదననైనా అనవసరంగా రానివ్వడు. దాని వెనక ఆయన ఆలోచన ఏదో ఉంది. అది నాకు అర్థం కావట్లా, అంతవరకే తప్ప ఆయన అనంత జ్ఞానం ఏదో ఉంది, అది అందే నాటికి నాకు అందిద్ది. ఇలా అనుకునేవాడు దేవుని వైపు చూసేవాడు, దేవుని మీద ఆనుకున్నాడు. ఇలా అనుకునేవాడే పూర్ణ శాంతిని అనుభవించగలడు. దేవుని వైపు చూసేవాడు, దేవుని మీద ఆనుకోవటం అనే దాన్ని నేర్చుకున్నవాడు, స్త్రీ అయినా పురుషుడైనా, వారు జయ జీవితాన్ని పొందగలుగుతారు, సాధించగలుగుతారు. అంతేకాదు పూర్ణ శాంతిని పొందగలుగుతారు. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవానిగా నీవు చేతువు.